యాక్చువల్‌గా నేను మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాను. హ్మ్. నాకంటే నో ఐడియా అంటే స్క్రీన్ గూడా నో ఐడియా సార్ ఇంతవరకు. అంటే ఎక్సెల్ జస్ట్ ఐడియా ఉంది. హ్మ్. రిమైనింగ్ నాకు అసలంటే సాఫ్ట్‌వేర్ సైడ్ ఏం తెలియదు. హ్మ్. జస్ట్ నేను అంటే యూట్యూబ్‌లో చూస్తుంటే మీ వీడియో చూశాను కొన్ని. హ్మ్. అప్పటికి ఒక 3 క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి సార్. హ్మ్. అంటే నేను జాయిన్ కావాలా వద్దా అని సస్పెన్షన్‌లో ఉంటే మీకొకసారి కాల్ చేశాను. లేదంటే మీరు మూవ్ అవ్వండి ఫస్ట్ మీరు ఇన్వాల్వ్ అయితుంటే మీకు అర్థమవుతుందని చెప్పారు. హ్మ్. దాంతోనే నేను స్టార్ట్ అయినాను సార్. అంటే ఫస్ట్ 10-15 డేస్ నో ఐడియా సార్ అసలు. అంటే ఎస్ఏపీ హ్మ్. అనేది అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేదే తెలుసు గానీ, ఇంత హ్మ్. ప్రాసెస్ మనం ఇన్వాల్వ్ అయి ఉంటది ఒక ప్రాజెక్ట్‌కు అనేది హ్మ్. నో ఐడియా సార్. కానీ నేను అంటే చెప్పింది 2 మంత్స్ 10 డేస్ క్లయింట్ ప్లేస్‌లో మీరు 1 ఇయర్ చేస్తారండి. యెస్ సార్. చాలా టైం ఉంటది మీకక్కడ. స్టార్టింగ్‌లో అర్థం కాలేదు సార్. అంటే ఒక 15 డేస్ దాకా అసలు అంటే బ్లాంక్ ఉన్నది. హ్మ్. మెల్లమెల్లగా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా ఉంటే అంటే డే టు డే ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది సార్. లాస్ట్ ఫైనల్‌గా చేసే వరకు ఇక్కడికి మాస్టర్ డేటాస్‌కొచ్చే వరకే మనం ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం అనేది క్లారిటీ వచ్చింది సార్. హ్మ్. హ్మ్. అంటే అక్కడ అంటే అక్కడ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ అయితున్నాయనేది మాకు మాస్టర్ డేటాలో అర్థమవుతుంది సార్. హ్మ్. హ్మ్. అంటే బిఫోర్ చేసినప్పుడు నేను ఓన్లీ కాన్ఫిగరేషన్ మీద కాన్సంట్రేట్ చేశాను. అంటే నాకు బిజినెస్ ఫ్లో అనేది ఇట్లా ఉంటదని ఐడియా లేదు అంటే సార్. మీరిప్పుడు నా రాలేదు సార్. దగ్గర నేర్చుకున్నది కన్ఫిగరేషన్ ఒక్కటే కాదండి. బిజినెస్ ప్రాసెస్ నేర్చుకోమని చెప్తున్నాను ఎవరికైనా. యెస్ సార్. అది తర్వాత మెల్లగా అంటే నేను ఓన్లీ కాన్ఫిగరేషన్ మీదనే కాన్సంట్రేట్ చేశాను. మీకు ఇంకొకటి కూడా అనిపించొచ్చండి. వేరే చాలా రోజుల నుంచి బిజినెస్ ప్రాసెస్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కన్ఫిగరేషన్ చేస్తున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే లాస్ట్‌లో ఎస్ఐటీ, ఏటీ అయ్యాక తెలుస్తది మీకు వాట్ ఈస్ వాట్ అనేది. ఎస్ సార్. చెప్పండి మీరు ఎంతవరకు యాక్చువల్ చెప్పాలంటే ఒక 10 డేస్ నుంచి నేను క్లాసెస్ కూడా సరిగా అటెండ్ అవ్వలేకపోతున్నాను సార్ డ్యూ టు మై పర్సనల్ బిజీనెస్. ఓకే. బట్ స్టిల్ మీరు అడుగుతున్న క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేయగలుగుతున్నానంటే ద స్టాండర్డ్ పిల్లర్ మీరు ఫస్ట్ నుంచి ఏదైతే బేసిక్స్ చెప్పుకుంటూ వచ్చారో రిపీటెడ్లీ ప్రాక్టీస్ కంటే మోర్ అండ్ దెన్ మీరు చెప్పేదే మాకు ఎక్కువ మైండ్ లోకి ఇంజెక్ట్ అయింది అది. ఓకే. ప్రాజెక్ట్ లో ఫ్లో అనేది ఎలా ఉంటుంది అనేది. ఓకే. దట్ వాజ్ వెల్ సెట్ సార్. అంటే మీరు ఈసీసీ అంత ముందు ఐడియా ఉంది కొద్దిగా. అవును సార్. అవును సార్. నాకు ఈసీసీ ఐడియా ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంతకు ముందు నేర్చుకున్న దానికి దీనికి? అంతకు ముందు నేర్చుకున్నప్పుడు జస్ట్ కాన్ఫిగరేషన్ చెప్పారు మాకు అంతే. ఇంత డీప్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పలేదు సార్. అంటే ప్రాజెక్ట్ లో సెటప్ అనేది ఇలా ఉంటుంది. మనం ప్రాక్టికల్ గా వర్క్ లోకి వెళ్తే వాట్ ఆల్ ద థింగ్స్ విల్ బి దేర్, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ మీ దగ్గర విన్న తర్వాతనే ఒక ఐడియా వచ్చింది సార్. ఇప్పుడు ఏంటంటే ఈ నాలెడ్జ్ తోటి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. మనం వెళ్తే ఫేస్ చేయగలం, జాబ్ లోకి వెళ్తే ఫేస్ చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నమాట. ఈసీసీ నేర్చుకున్నప్పుడు ఇదంతా ఐడియా లేదు సార్ నాకు. జస్ట్ కాన్ఫిగరేషన్, ఆ థియరిటికల్ పార్ట్ చదువుకోవడం, కాన్ఫిగరేషన్ చేసుకోవడం అంతే. ప్రాక్టికల్ లో ఆన్ ద బెంచ్ మనం వెళ్తే ఎలా ఉంటది అనేది. అందుకే మీరు ఎఫ్ఐఎస్డి ఎంఎం చెప్తున్నప్పుడు రోజు కన్ఫిగరేషన్ అంతకుముందు చేసి ఐడియా ఉండటం వల్ల చాలా స్మూత్ అనిపించింది. నేను ఎప్పుడైతే బిజినెస్ ప్రాసెస్ మొదలెట్టానో ఏంటి కన్ఫిగరేషన్ ఆలోచించారు, కానీ ప్రాజెక్ట్ లో అయిందని ఫీల్ అయ్యాను సార్. ఈవెన్ ఐ సెడ్ మీకు నేను చెప్పాను కూడా సార్, ఇది కొంచెం లాగ్ అవుతున్నట్టుంది సార్ ప్రొసీజర్, ఈవెన్ వీఆర్ ఫీలింగ్ బోర్ అని చెప్పి. ఎండ్ ఆఫ్ ది డే ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఒక ఐడియా కన్క్లూజన్ వస్తుంది మీకు గ్యారంటీ. ఎస్ సార్. ఈవెన్ వి ఫెల్ట్ దట్ బై ఎండ్ ఆఫ్ దిస్ మన క్లాసెస్ కి ఎండ్ అయ్యేటప్పటికి ఒక ఐడియా వచ్చింది సార్. హేమంత్ గారు మాట్లాడండి. గౌస్ గారు, అహ్మద్ గారు. అహ్మద్ గారు సార్ మాట్లాడండి సార్. మీ ట్రైనింగ్ ఎలా అనిపించింది మీకు? మీ ఒపీనియన్? కాన్ఫిగరేషన్ తో పాటు మనకు ఫస్ట్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళంగానే అదర్ థింగ్స్ ఉంటాయి కదా. తప్పని ఎవరితో మాట్లాడాలి, ఎవరిని సెట్ చేయాలి, ప్రాజెక్ట్ లో ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి, అన్ని మనకు తెలియడం వల్ల మనం పోగానే ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా ఒక ఫియర్ అనేది లేకుండా ఉండొచ్చు సార్ లోపల పోగానే. దానివల్ల మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది. అదే సార్. గౌస్ గారు సార్ చెప్పండి సార్, మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఏమనిపించింది అసలు ట్రైనింగ్ ఇది? అదే సార్, ఇంతకు ముందు వరకు నేను ఇదివరకు మార్కెటింగ్ ఫీల్డ్, అసలు ఎస్ఏపి అంటే అసలు నాకేం తెలియదు. సాఫ్ట్వేర్ సైడ్ అని. కాకపోతే అంటే ఇప్పుడు మీ దగ్గర కాకుండా ఎవరితో నేర్చుకుందామన్నా సరే
వాళ్ళు 4 months 6 months అని చెప్తారు. అలాంటిది మీరు 2 months లోనే ఫుల్ క్లారిటీగా అంటే అసలు ఎస్ఏపి అంటే ఏంటో ఇవన్నీ వివరంగా బాగా చెప్పేస్తారు మీరు. అంటే ఏ పర్టికులర్ గా ఏదైనా సరే 10 సార్లు మీరు వివరించి చెప్పేవారు. బాగుంది సార్. ఫస్ట్ ఒక 1 week కన్ఫ్యూజింగ్ ఉండేది, కానీ తర్వాత నుంచి అలాగా అంటే ఏ ఎస్ఏపి అనేది అనేసి క్లారిటీ వచ్చింది. కొద్దిగా ఏంటంటే ఒక 1 month కష్టపడి దీని మీద ఒక 1 hour డైలీ పీస్ఫుల్గా ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ లేట్ నైట్ కానీ చూసుకున్నారంటే, నా రికార్డింగ్స్ని సిస్టమ్ చూసుకుంటూ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ ఐడియా వచ్చేస్తుందండి. ఇంకా సార్ నేను ప్రాక్టీస్ చేయడం అయితే తక్కువ సార్. ఇది ఎప్పటి వరకునా అంటే ఇంచుమించు ఒక 16-17 వీడియో రికార్డింగ్. ఏం చేస్తారంటే డెడికేషన్ ఏదో ఒక 1 hour టైం పెట్టేసుకోండి దీనికి. అంటే ఇప్పుడు వరకు ఇది డాక్టర్ కన్నా చాలా గొప్ప ఫీల్డ్. దీని ప్రొఫెషన్, కెరియర్ సొసైటీలో చాలా రెస్పెక్ట్ అండి. దీని ఉన్నంత శాలరీస్ దేనికి లేవు సార్ ఎస్ఐపిలో. అదే సార్, ఇప్పుడు వరకు నేను ప్రాక్టీస్ చేసింది అయితే 16-17 వీడియోస్ ప్రాక్టీస్ చేశాను. ఓకే. అంటే మిగతాది ఏమైనా ప్రాక్టీస్ చేయకుండా వీడియోస్ చూస్తేనే వచ్చేసేలాగా ఉంది సార్. అంటే అంత క్లారిటీగా ఉంది సార్. వీడియోలో చూస్తుంటేనే అర్థం అవుతుంది క్లియర్గా. ఓకే ఓకే. ఆ రోజు అతనితో 1 minute సార్. సూర్య ఎవరు అనుకుంటున్నారండి? సూర్య ఎవరు అనుకుంటున్నారు? అది కన్సల్టెంట్ అన్నారు కదా సార్ మీరు. అతను యాక్సెంచర్ 2 batch బ్యాక్ నా స్టూడెంట్ అయినా. నా దగ్గర నేర్చుకుని యాక్సెంచర్లో 15 లక్షల ప్యాకేజ్ అండి ఆయనకి. ఇప్పుడు తర్వాత కన్సల్టెంట్ ఆల్రెడీ ఉంది అతనికి. నా దగ్గర ఎస్డి కోర్స్కి వచ్చాడు ఒక రెఫరెన్స్ ద్వారా. యూట్యూబ్ చూసాక వేరే వాళ్ళు ఎవరో చెప్తే ప్రాజెక్ట్ బేస్ చెప్తున్నారండి. నా దగ్గర నేర్చుకున్నాడు, యాక్సెంచర్లో జాబ్ కొట్టాడు. ఆయన ఇప్పుడు ఎస్డి నా స్టూడెంట్ అండి. ఆయన కన్సల్టెంట్ ముందు నా స్టూడెంట్ అయిన. స్టూడెంట్ యాక్సెంచర్లో చేస్తున్నాడు ఇప్పుడు. అంటే ఇన్ఫ్రంట్ ఆఫ్ వేరే రోజు ఇన్ఫ్రంట్ ఆఫ్ వేరే చెప్తున్నప్పుడు ప్రాసెస్ సీమ్స్ టు బి మేబీ డైలీ రొటీన్ అనుకుంటారు. ప్రాజెక్ట్లోకి వెళ్ళక ఎవ్రీడే నేను మాట్లాడిన అక్కడ ఉంటాయండి. దిస్ ఈస్ కంప్లీట్ రియాలిటీ. నేను మాట్లాడింది అక్కడ కూడా ఉంటుంది. ఒక ట్రైనర్గా మీరు నా దగ్గరికి వచ్చారండి. ఒక పాత్, ఒక గైడెన్స్, ఒక మోటివేషన్, మ్యాక్సిమం ఎంత లెవెల్ తీసుకెళ్ళి మిమ్మల్ని జాబ్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతూ ఉంటాను. ఐఎమ్ నాట్ టాక్ అబౌట్ ఎనీ పర్సనల్లీ, బట్ యాజ్ ఎ ట్రైనర్గా నేను ఎప్పుడు కూడా మీకు జాబ్ రావాలి, తీసుకెళ్ళి టాప్ పొజిషన్లో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అదే సార్, నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఎవరైనా సరే 6 months చేసే కోర్సుని మీరు 2 months లోనే చాలా అర్థమైనట్టు బాగా చెప్పారు సార్. క్లారిటీగా చెప్పారు. బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తా, ఎంఓఎం చేస్తా, కన్ఫిగరేషన్ చేస్తా. ట్రైనర్ బిగ్ టాస్క్ అండి. 1 hour మీ ట్రైనింగ్ లో ఒక్క నిమిషం కూడా బయటికి చూస్తానికి ఉండదు. అంటే ఇది ఆన్లైన్ కోర్స్ అని, అదే సార్ ఆన్లైన్ కోర్స్ అని కాకుండా అంటే రియల్ గా అంటే ఇన్స్టిట్యూట్ కి వచ్చి చెప్పినట్టే క్లారిటీగా చెప్పారు సార్. సో దీన్ని డెవలప్ చేసుకోండి. ఇప్పుడు మాస్టర్ డేటాస్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తే నాకు 12 to 5 o'clock కాల్ చేయండి. ఎందుకంటే అది కూడా ఫుల్ఫిల్ చేద్దామండి. మీరు ఆ క్లారిటీ కూడా డౌట్స్ కూడా ఉండకూడదని ఉద్దేశంతోనే. సత్యనారాయణ గారు సార్, నా వాయిస్ వినిపిస్తుంది సార్? ఇప్పుడు వినపడుతుంది సార్. అంత లాస్ట్ వస్తారు మీరు. అది నేను మాట్లాడుతున్నా సార్, మరి డిస్టర్బ్ చేయకూడదని. మీకు మాస్టర్ డేటాస్ చేస్తున్నప్పుడు 12 to 5 o'clock నాకు కాల్ చేయండి. అలాగే సార్. ఓకేనండి. సరే. అంటే కన్ఫిగరేషన్ ఒక 1 week క్లాసెస్ రాలేదు, మీరు మిస్ అయ్యారు. అవునవును సార్, పర్సనల్ ప్రాబ్లం. జాగ్రత్తగా చేసుకున్నాక మాస్టర్ డేటాస్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తే కైండ్లీ రిక్వెస్ట్ 12 to 5 o'clock సార్. తర్వాత నేను బిఫోర్ క్లాసుల్లో ఉంటాను నేను. ఓకే సార్. ఓకేనండి. మీకు ఎలా ఉంది సార్? మీకు ట్రైనింగ్ ఎలా అనిపించింది? మీరు రాలేదు, చాలా క్లాస్ మిస్ అయ్యారు మీరు. మిస్ అయ్యాను సార్. యాక్చువల్ మీరు ఒక మాట అన్నారు సార్ స్టార్టింగ్లో. ఏంటన్నారంటే మీరు యాక్చువల్ క్లాస్ అయిపోయిన తర్వాత కన్నా నాతో జాబ్ వచ్చినంత వరకు మీకు మీ అందుబాటులో ఉంటా అన్నారు. ఆ మాట బాగా నచ్చింది. ఎవరూ చెప్పలేదు ఆ మాట.